వనపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రజనీ చీర్ల చందర్కు మద్దతుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి రంగంలోకి దిగారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్తోనే వార్డు రూపురేఖలు మారుతాయని హామీ ఇచ్చారు. వనపర్తి పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వనపర్తి మన రజనీ చందర్ గారు వాళ్ళకు ప్రచారం చేయడానికి వార్డులో తిరుగుతున్నాం. ఈ చందర్ గారు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఉన్నాడు. వారితో పాటు పెద్దలు మన మైనార్టీ నాయకుడు రాయిం గారు, ఆయన మేమందరం ఇక్కడ లోకల్ లీడర్స్ అందరం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇక్కడ మా ప్రజలు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఇక్కడ చాలా వెనుకబడి ఉంది వార్డు, థర్డ్ వార్డు. నేను వనపర్తిలో 33 వార్డులు మొత్తం తిరిగిన. ఒకటి థర్డ్ వార్డు అండ్ సెకండ్ పీర్లగుట్టలో చాలా అవసరం ఉంది, చాలా చేయాల్సి ఉంది. సో ముఖ్యంగా ప్రజలు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొన్ని ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కొన్ని రోడ్లు లింకులు లేవు అటు ఇటు, అవన్నీ చేయాలి. మెయిన్ ఆ రెండింటి మీద రేషన్ కార్డు ఇచ్చినందుకు, సన్నబియ్యం ఇచ్చినందుకు, 200 యూనిట్స్ పవర్ ఇచ్చినందుకు, 5 మన మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగి చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చాలా ప్రేమతో ఉన్నారు. సో ఈ ఎలక్షన్లో మా అభ్యర్థులందరినీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు, బీద ప్రజలకు ఏం చేయకుండా వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాళ్ళే బాగుపడ్డారు. సో కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి గల్లీ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి తీసుకెళ్తాం. సో ఎట్లాంటి పరిస్థితుల్లో వనపర్తి మన మున్సిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థులను